హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అదే ఆటోబస్. మరి ఈ ఆటోబస్ సిరీస్లో ఏముంటుందంటే, నార్మల్గా ఏమవుతుందంటే ప్రతి వీక్ కానీ ప్రతిరోజు కానీ ఆటోమొబైల్స్ గురించి ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. అది కార్స్ గురించి కావచ్చు, బైక్ గురించి కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కావచ్చు, డిస్కౌంట్స్ గురించి కావచ్చు, ఏదన్నా ఒకటి ప్రతిరోజు మనకు న్యూస్ అయితే వస్తుంది. కానీ ప్రతిరోజు న్యూస్ని నేను మీతోనైతే షేర్ చేసుకోలేకపోతున్నా. సో దానికోసమని ఆటోబస్ అనే సిరీస్ని అయితే స్టార్ట్ చేసిన. మరి ఈ సిరీస్లో ఏముంటుందంటే లేటెస్ట్ కార్స్ గురించి కానీ బైక్స్ గురించి కానీ అప్డేట్, అండ్ అలానే అప్కమింగ్ కార్స్ గురించి కానీ బైక్స్ గురించి కానీ అప్డేట్ అయితే ఇస్తాం. అండ్ అలానే ఏదైనా కార్స్ పైన కానీ బైక్స్ పైన కానీ డిస్కౌంట్ ఉన్నా, లేకపోతే ఫేస్ లిఫ్ట్ వచ్చినా, లేకపోతే కార్లో ఏదైనా ఫీచర్స్ చేంజ్ అయినా కూడా మీకు ఈ ఆటోబస్ సిరీస్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. అండ్ ఈ ఆటోబస్ సిరీస్లో వీక్లీ 2 వీడియోస్ అయితే వస్తాయి. ఒకటి ట్యూస్డే అండ్ ఇంకోటి సాటర్డే. సో ఈ 2 డేస్లో మాత్రం కంపల్సరీ ఆటోబస్ నుంచి ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. లైక్ ట్యూస్డే రోజు ఒక ఎపిసోడ్ అండ్ అలానే సాటర్డే రోజు ఇంకో ఎపిసోడ్. సో మరి ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు ఆటోమొబైల్ సెక్టర్లో ఏం జరుగుతుందో ప్రతిదీ అప్డేట్ అయితే ఉంటుంది. సో మరి ఫైనల్గా ఈ ఆటోబస్ సిరీస్ని మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీరు ఏ లొకేషన్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మరి లేట్ చేయకుండా ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వోల్క్స్వ్యాగన్ నుంచి మనకు భారీ డిస్కౌంట్ అయితే ఉంది. అది 1.7 lakhs నుంచి 2.1 lakh వరకు భారీ డిస్కౌంట్ అయితే ఉంది. మరి ఈ డిస్కౌంట్ వచ్చేసరికి అన్ని కార్స్ పైన ఉందా అంటే లేదు. ఓన్లీ వోల్క్స్వ్యాగన్ టైగన్ పైన అండ్ అలానే వోల్క్స్వ్యాగన్ వర్చుస్ పైన మాత్రమే ఈ డిస్కౌంట్ అయితే ఉంది. వర్చుస్ పైన మనకు 1.75 lakhs వరకు అయితే డిస్కౌంట్ ఉంది. అండ్ అలానే టైగన్ పైన 2,10,000 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. మరి ఈ ఆఫర్ ఓన్లీ కేరళ వరకే ఉంది. ఎందుకంటే కేరళలో ఓనం ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మరి ఈ ఆఫర్ ఓన్లీ కేరళలో మాత్రమే ఉంది. సో కేరళలో ఆఫర్ పెట్టినప్పుడు మన దగ్గర కూడా తీసుకురావాలి కదా. సో 80% వీళ్ళు మన దగ్గర కూడా ఈ ఆఫర్ అయితే లాంచ్ చేస్తారు. సో మరి ఈ ఆఫర్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రా నుంచి మనము BE6 కార్ అయితే చూసినాము. ఇది మనకు ఎలక్ట్రిక్ కార్. దీంట్లో మనకి ఇప్పుడు లేటెస్ట్గా బ్యాట్మెన్ ఎడిషన్ అని వస్తుంది. సో మరి ఈ బ్యాట్మెన్ ఎడిషన్ అంటే ఏంటంటే ఇది మనకు లిమిటెడ్ ఎడిషన్ అనమాట. ఇది ఓన్లీ అరౌండ్గా 300 కార్స్ మాత్రమే రెడీ చేస్తున్నారు. అది బ్యాట్మెన్ ఎడిషన్లో. ఈ కార్స్లో మనకు పర్ఫార్మెన్స్ వైజ్గా పెద్దగా తేడా రాకపోవచ్చు, కాకపోతే కాస్మెటిక్స్ వైజ్గా అయితే చేంజ్ అయితే ఉంటుంది. అంటే అక్కడక్కడ బ్యాట్మెన్ స్టిక్కర్స్ కానీ ఇలా మనకు కాస్మెటిక్ చేంజెస్ అయితే ఉంటాయి. సో ఈ కార్ యొక్క బుకింగ్స్ వచ్చేసరికి 23rd August రోజు అయితే ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఈ కార్ ఒక డెలివరీ వచ్చేసరికి 20 September రోజు అయితే ఇస్తున్నారు. మరి 20 September రోజే ఎందుకు ఇస్తున్నారంటే అది నేషనల్ బ్యాట్మెన్ డే కాబట్టి 20 September రోజు డెలివరీ అయితే చేస్తున్నారు. సో థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మహీంద్రా నుంచి కొత్త 4 SUVs అయితే వస్తున్నాయి. అదే విజన్ ఎస్, విజన్ ఎక్స్, విజన్ టీ, విజన్ SXT ఇలా మనకు 4 SUVs అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇండిపెండెన్స్ డే భాగంగా వీళ్ళు ఈ 4 కార్స్ని అయితే రివీల్ అయితే చేశారు. మరి ఈ కార్స్ అన్ని కూడా మహీంద్రా ఒక న్యూ ప్లాట్ఫామ్ పైన అయితే రెడీ అవుతున్నాయి. అదే NUIQ అనే న్యూ ప్లాట్ఫామ్ పైన ఈ కార్స్ అన్ని రెడీ అవుతున్నాయి. మరి ఈ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్స్కి, ఐస్ వర్షన్ కార్స్కి అండ్ అలానే హైబ్రిడ్ కార్స్కి ప్రతి ఒక్క కార్కి ఈ ప్లాట్ఫామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మరి ఈ కార్స్ అన్ని కూడా అరౌండ్ 27, 28, 29 అయితే లాంచ్ అవబోతున్నాయి. మరి అప్పుడు కూడా ఈ కార్స్ లాంచ్ అవుతాయో లేదో కూడా తెలియదు. సో ఫర్దర్గా ఈ కార్స్ గురించి న్యూస్ వస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫాస్టాగ్ నుంచి మనం ఎప్పటి నుంచో ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గురించి అయితే వింటున్నాం. అది ఇప్పుడు లాంచ్ అయిపోయింది. సో మరి ఈ యాన్యువల్ పాస్ని 3,000 రూపీస్ పెట్టి కొనుక్కోవాలి. సో ఈ 3,000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాక మనకు 200 ట్రిప్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే 200 ట్రిప్స్ వరకు మనం ఈ పాస్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ 200 ట్రిప్స్ కానీ లేకపోతే 1 year కానీ ఏది ముందు వస్తే అప్పటి వరకు ఈ పాస్ అయితే అయిపోతుంది. అంటే 200 ట్రిప్స్ అయిపోయినా కానీ లేకపోతే 1 year అయిపోయినా కానీ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా కూడా అది మనకు నెక్స్ట్ ఇయర్కి అయితే రాదు. సో మరి ఈ యాన్యువల్ పాస్ ఎక్కడ తీసుకోవాలంటే మనం ఏ ఫాస్టాగ్ దగ్గరకో లేకపోతే ఏ కంపెనీస్ దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఫోన్ ఓపెన్ చేసి అది ఆండ్రాయిడ్ కానీ లేకపోతే iOS కానీ దాంట్లో మనకు రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్నాక అక్కడ యాన్యువల్ పాస్ అని ఉంటుంది. ఆ యాన్యువల్ పాస్ పైన క్లిక్ చేసినాక అక్కడ మీకు మీ కార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ కార్ నెంబర్ క్లిక్ చేసినాక మీకు ఒక OTP అయితే వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసినాక మీ ఫోన్పే ద్వారా కానీ మీ గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీరు దేని నుంచి అయినా సరే పేమెంట్ చేసి ఈ యాన్యువల్ పాస్ని అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుంచి ఈ విటారా కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మరి ఈ విటారా అయితే 26th August రోజు దాని ఒక ప్రొడక్షన్ వర్షన్ అయితే రివీల్ అయితే చేస్తున్నారు. మరి ఈ కార్ యొక్క కంప్లీట్ లాంచ్ వచ్చేసరికి 3rd September రోజు అయితే చేస్తున్నారు. ఈ కార్లో మనకు 2 బ్యాటరీ వేరియంట్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసరికి 48.8 kWh బ్యాటరీ, ఇంకోటి వచ్చేసరికి 61 kWh బ్యాటరీ. ఈ 2 బ్యాటరీ ఆప్షన్స్తో అండ్ అలానే 500 km రేంజ్తో ఈ కార్ అయితే లాంచ్ అవబోతుంది. మరి ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 18 నుంచి 25 lakhs మధ్యలో ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయితే ఉంది. సో ఫైనల్గా ఇదండి ఇప్పటివరకు ఆటో న్యూస్. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.